ప్రియులైన దేవుని పిల్లలకు లోకరక్షకుడైన యేసయ్య నామంలో ప్రత్యేకంగా వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను పరిస్థితి ఏమిటి? తండ్రి ఒక తప్పు చేస్తే తనయుడు నేనేం తక్కువ తింటానా అన్నట్టు. అయితే దావీదు పాపమునకు క్షమాపణ దొరికింది. మరి సొలొమోను విషయం ఏం చేద్దాం? వృద్ధాప్యంలో కూడా చూడండి, వృద్ధాప్యంలో అతనికి జరిగినటువంటి దాని గురించి ఏమి రాస్తాడంటే, రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చదువునానా. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుని ఎడల యథార్థముగా కాకయు పోయెను అని రాయబడింది. ఎప్పుడు కొట్టేశారంటే దెబ్బ? ఈ యవనప్రాయంలోనే పడ్డాడు. చెప్పాలంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పడ్డాడు. సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానం చాలా గొప్పది. తండ్రికి పాప క్షమాపణ దొరికింది, కానీ కుమారుడు పరిస్థితి ఏమిటి? జ్ఞాన హృదయం కలిగినటువంటి సొలొమోను, దైవ జ్ఞానం కలిగినటువంటి సొలొమోను, శాంతి అనేటువంటి భావం ఉన్నటువంటి సొలొమోను జీవితం అంతా అశాంతిగానే ఉంది. జ్ఞానవంతుడు అని పేరు కలిగినటువంటి సొలొమోను అజ్ఞాని వలె ప్రవర్తించగలిగాడు. కారణం ఏమిటి అంటే నేత్రాశ. ఏంటది? నేత్రాశ. నేత్రాశ కూడా పొరపాటే. తండ్రి సోమరతనాన్ని బట్టి అతను కూడా నేత్రాశలో పాలిభాగస్తాడు. ఎందుకంటే ఆమెను చూచి తర్వాత ఆమె సౌందర్యవతి అని ఎరిగి దూతను పంపి తన దగ్గర తీసుకొచ్చుకుని తప్పు చేసుకున్నాడు. తర్వాత దేవుడు క్షమించాడు, కన్నీరు గార్చాడు. టాపిక్ కాదు కనుక దాని గురించి చెప్పట్లేదు. 51వ సంకీర్తనలో పాపాల పోనట్లు నన్ను బాగా కడుగు, హిమం కంటే తెల్లగా కడుగు అని హిస్సోపుతో నన్ను కడుగని ప్రార్థన చేసి క్షమాపణ పొందాడు. మరలా అలాంటి తప్పిదం చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రియమైనటువంటి వారులారా, విశ్వాసులారా, పొరపాట్లు సర్వసాధారణంగా కొన్ని కారణాలు బట్టి నీ జీవితంలోకి ఎంటర్ అవుతాయి. దాని ప్రతిఫలాన్ని మాత్రం పొందుతావు. ఈరోజు సుఖంగా ఉండొచ్చు, ఈరోజు బాగుండొచ్చు, తప్పకుండా పొందుతాం. సంధ్యవేళ ప్రొద్దు గుంకిన తర్వాత, దావీదు కూడా అదే సమయంలో కదా, చిమ్మ చీకట కలిగినటువంటి రాత్రి వేళ ఒకడు ఒక పొరపాటు చేశాడు. ఏం చేశాడు పొరపాటు? జారస్త్రీ సందు దగ్గర ఉన్నటువంటి వీధిలోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాడంట. వాడి మీద ఎవరు కనబడింది? అది ఉండే వీధే అది. ఎప్పుడూ ఇలాంటి అవనస్తులు పాడు చేయడానికి చూస్తూ ఉంటుంది. ఏ అవనస్తులు దొరుకుతాడా, ఎవరిని పీల్చి పిప్పు చేద్దామా అనే ఆలోచనే దానిది. ఇక అల్లిక కిటికీలో గుండా పారజొస్తుందంట. వీడు కంటపడ్డాడు. ఎక్కడి దాకా తీసుకెళ్ళింది? ఉరి యొద్దకు పక్షి వెళ్ళినట్టుగా వెళ్ళాడంట. ఎంతవరకు పీల్చి పిప్పు చేసింది? ఎముకల్లో సున్నం కూడా లేదంట. వాడి ఎముకలకు తన మాంసము అంటుకుపోయిందంట. అప్పుడన్నాడంట, అయ్యో నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశకులు చేసిన ఉపదేశమును నేను అంగీకరించకపోతేనే మరణానికి సమీపంగా ఉండా అని. అప్పుడు అయ్యో అంటే ప్రయోజనం లేదు. ఎందుకు చెబుతున్నానంటే, నువ్వు చేసేటటువంటి ప్రతి పొరపాటు దాని యొక్క ప్రతిఫలం ఇప్పుడు పొందకపోయినా ఏదో ఒకరోజు పొందుతావు. విచ్చలవిడిగా తాగుతున్నావు, ఇప్పుడేం తెలియదు, మజా ఉంటుంది, కిక్ ఉంటుంది. ఎప్పుడేసిద్దో లివర్ మీద వేసిద్దో, గుండె మీద వేసిద్దో, ఊపిరితిత్తుల మీద వేసిద్దో, ఎక్కడేసిద్దో దెబ్బ తెలియదు. అప్పుడు మానుకునే ప్రయోజనం ఏముంది కదండి? అంటే తప్పు ఈ రోజున దాని ప్రతిఫలం చూడడం, కానీ ఏదో ఒకరోజు దాని యొక్క ప్రతిఫలాన్ని చూస్తాం. జ్ఞానము గల నేత్రం ఇది. ఏ నేత్రం? సొలొమోను నేత్రం. జ్ఞానము గల నేత్రాలు కలిగినటువంటి వాడు. తెలివిగల వాళ్ళు కళ్ళల్లోనే తెలివి కనపడుద్ది. సైకాలజీ ప్రకారం తెలివిగల వాళ్ళు ముఖంలోనే తెలివితేటలు కనబడతాయి. తెలివితేటలు కలిగినటువంటి వారు నొసళ్ళ మీదే తెలివితేటలు కనబడతాయి. వారి పెదాల మీదే తెలివితేటలు కనబడతాయి. ముద్దోడు ముఖం మీద కనబడుద్ది. నువ్వు ముద్దువా, నువ్వు జ్ఞానవంతురాలువా చెప్పేసేయచ్చు. దాదాపు ఒక 90% వరకు సైకాలజీ అంచనా వేసిద్ది. ఏదో ఒక 10% ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వ ఉండొచ్చు, నేను కాదంటలేదు.
ఎందుకంటే ఒకళ్ళు శుద్ధ ముద్దులా కనపడతారు, కానీ అబ్బో వాళ్ళు మాట్లాడటం మొదలు పెడితే మహాజ్ఞానవంతులాగా మాట్లాడతారు. అందుకనే సైకాలజీ ఒక స్థాయిలోకి పోయినాక ఫెయిల్ అయ్యిద్దంట. కానీ జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అదీను దైవ జ్ఞానం అనేది అందరికీ దొరికేది కాదే. ఈ యవన ప్రాయంలో ఉన్నటువంటి సొలొమోను, పసిప్రాయంలో ఉన్నటువంటి సొలొమోను తన తండ్రి ఏ విధంగా చిన్న వయసులో దావీదును కొట్టగలిగాడో, ఇతడు కూడా చిన్న వయసులోనే దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని కొట్టుకోగలిగాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీలాంటి జ్ఞానవంతుడు ఉండడన్నాడు. నీకంటే ముందు కానీ నీ తర్వాత కానీ ఇక ఇలాంటి జ్ఞానం ఎవరికి కూడా ఇవ్వనన్నాడు. అంత జ్ఞానాన్ని కోరుకున్నాడు, పొందుకున్నాడు. అంతేనా? కోరుకున్నాడు, పొందుకున్నాడు. మరి ఈ రోజున తన జీవితం తర్వాత అతని జీవితం చాలా అద్భుతంగా సాగిపోయింది. అతని యొక్క జ్ఞానపు మాటలకు, అతనిలో ఉండేటువంటి జ్ఞానమునకు దేశంలో ప్రజలందరూ ముగ్ధులైపోతున్నారు. అతనికి ఉన్నటువంటి జ్ఞానము ఒక మంచి సువాసన వలె దేశాలు వ్యాపించింది. షేబదేశపు రాణి గురించి ఒక 5-6 వారాల క్రితం మనం ధ్యానం చేసాం. ఆమె కూడా దాదాపు 120 రోజులు ప్రయాణం చేసి, ఎడారిలో ప్రయాణం చేసి, ఒంటెల మీద ప్రయాణం చేసి ఆయన జ్ఞాన సూక్తులు వినాలని ఆశపడి, ఆయన జ్ఞాన సూక్తులు విన్న తర్వాత, అసలు నేను విన్నది చాలా తక్కువయ్యా, నీ దగ్గరికి వచ్చి ముఖాముఖిగా మాట్లాడుతుంటే, అబ్బా నీకు జ్ఞానం ఇచ్చినటువంటి ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యా, ఆ యెహోవా నామమునకు ఘనత కలుగునుగా. కానీ దేవుని మహిమపరిచింది. ఒక అన్యురాలు దేవుని మహిమపరచడానికి ఇతని జ్ఞానం ఉపయోగపడింది. ఎంత జ్ఞానవంతుడు ఇతను! ప్రియమైన వరలారా, ఎలాంటి తీర్పు తీరుస్తున్నాడు ఇతను! ఇతని తీర్పుకు ప్రజలు ముగ్ధులైపోయారు. ప్రారంభంలోనే ఒక జటిలమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది ఈయన దగ్గరికి. ఏమిటా జడ్జిమెంటు చెప్పండి? 2 స్త్రీలు, వారిద్దరికి పిల్లలు పుట్టారు. ఒకదాని పిల్ల చనిపోయింది. వెంటనే చనిపోయినటువంటి పిల్లోడు, చచ్చిపోయినటువంటి తల్లి ఏం చేసింది? బ్రతికుండా పిల్లోడిని తీసుకొచ్చి తన పక్కలో వేసుకుని చచ్చిపోయినోడు తీసుకెళ్ళి ఆమె పక్కలో పెట్టిందంట. 2 స్త్రీలు ఉండారంట. 2 స్త్రీలకి 2 పిల్లలు ఉన్నారు. 2 స్త్రీలు ఫ్రెండ్స్ అనుకుందాం. అయితే ఒకదాని పడకలో పిల్లోడు చనిపోయాడంట. పిల్లోడు చనిపోవడం అంటే ఎంత మూర్ఖపు నిద్రో చూడేక, ఎంత మూర్ఖపు నిద్రో చూడు. తల్లులు చాలా చురుగ్గా ఉంటారు. పిల్లోడు ఎప్పుడు అన్నా లేస్తారు, జో 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 జో. తల్లికి రాత్రి నిద్ర ఉండదు. అందుకని పగలు ఎవరికైనా అప్పచెప్పి కాసేపు అమ్మ కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. ఎంత త్యాగం అమ్మదే! ఆ త్యాగం మర్చిపోతున్నారు ప్రజలు. అమ్మ త్యాగాన్ని గుర్తుంచుకుంటున్నారు చాలామంది. అమ్మ త్యాగమూర్తి. ఒక సైకాలజిస్ట్ ఏమన్నాడంటే, తల్లి నిజము, తండ్రి కళ అన్నాడు. తల్లి నిజము, తండ్రి కళ అన్నాడు. కళానికి నిజానికి అంటే కళకు నిజానికి తేడా ఉందా? నిజానికి కళకి తేడా లేదు. కనుక ఇలాంటి అమ్మల్ని చాలామంది మోసం చేస్తున్నారు. సన్మానించాల్సినటువంటి తల్లిని మోసం చేస్తే మోసపోయేది మనమే. తల్లి మోసపోదు, తండ్రి మోసపోదు, మనమే మోసపోతాం. ఇందులో అనుమానం ఏమీ లేదు. ప్రియులారా, తర్వాత ఆ బతికున్నటువంటి ఆ పిల్లవారి తల్లి లేచి తుళ్ళిపడి లేచింది. ఏంటి పిల్లోడు కదలట్లేదేంటి, ఏమైంది? తట్టింది, పిల్లోడు చనిపోయి ఉన్నాడు. పరిశీలన చేసింది. అమ్మకు తెలియదా? పిల్లలు తెలియదా? చెప్పండి, కన్న బిడ్డ ఎవరో తెలియదా తల్లికి? కాదు, పక్కలో ఉంది, నా బిడ్డ కాదు అని అలా కళ్ళెత్తి చూస్తే ఆ పక్కలో తన బిడ్డ ఉన్నాడు. అరే ఇది భలే పని చేసిందే. తన బిడ్డను సావుగొట్టుకుని దాని బిడ్డను తీసుకొచ్చి నా పక్కలో వేసి, నా బ్రతికున్నటువంటి బిడ్డను తీసుకెళ్ళి దాని దగ్గర వేసుకుంది. లేదు, ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలని. అప్పుడే రాజుకు పట్టాభిషేకం అయి కూర్చున్నాడు. అయ్యగారు పట్టాభిషేకం అయిపోయింది, రాజుగా కూర్చున్నాడు. వచ్చిన సమస్య చాలా జటిలమైనటువంటి సమస్య. ఇద్దరు అంటున్నారు, కాదు నా పిల్లోడా అంటున్నారు. ఇది రాజు ఏం తీర్పు చేయాలి?
పోనీ వీరిద్దరి మధ్య ఎవరైనా సాక్షులు ఉన్నారా? లేరు. ఆ ఇంట్లో ఇద్దరే ఉన్నారు. ఎవరైనా సాక్షి వచ్చి ఫలానా అని చెప్తే రాజు తీర్పు చేయడానికి అవకాశం ఉంటుంది. సాక్షులు కూడా లేరు. ఏం చేయాలి ఈ కేసు అని చప్పట్లో కొట్టాడు. చిత్తం ప్రభు అని చూడకూడదు, అంతే కదా రాజులు చేసే పని. అనగానే చిత్తం ప్రభు ఒక కత్తిని తీసుకురమ్మన్నాడు. కత్తిని తీసుకొచ్చారు. ఈ పిల్లవాడిని సెంటర్కి 2 భాగాలుగా నరికేయండి అన్నాడు. కన్న తల్లి అంటుంది, అయ్యా ఆ బిడ్డను మాత్రం నరకొద్దు. నా బిడ్డ బ్రతికుంటే దాని దగ్గరే బ్రతికుంటాడు. నా పిల్లోడు చనిపోవటం నాకు ఇష్టం లేదయ్యా, దానికి ఇచ్చేసేయి అన్న. ఈ దొంగది అంటుందంట, రాజా నువ్వు చెప్పింది బాగుంది, చంపేయి, సెంటర్కి నరికేయి అంటుందంట. రాజు అన్నాడు, ఆ బిడ్డను తీసుకెళ్ళి, అదిగో తల్లి, ఆ మొదటిది తల్లి, ఆ బిడ్డ ఎక్కడుంటే వాడు బ్రతుకుంటే చాలు అందే, అదే వాని తల్లి అని జడ్జిమెంట్ ఇచ్చాయంట. ఓ చూడండి, సొలొమోను కొలువులో దావీదు దగ్గర ఉన్నటువంటి పరివారం ఉన్నారు, సీనియర్ మోస్ట్ పరివారం ఉన్నారు. వారందరూ కూడా నివ్వెరపోయారు. అబ్బా ఏమి జ్ఞానం రా ఈ జ్ఞానం! రాజు మామూలు జ్ఞానవంతుడు కాదు, అద్భుతమైన జ్ఞానం. అసలు ఈ తీర్పు ఎట్లా చేస్తాడు అని అందరూ కూడా, రాజ్యంలో ప్రజలందరూ కూడా అలాగ నిశ్చేష్టులైపోయి నిశ్శబ్దంగా ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి జడ్జిమెంట్ చాలా గొప్పది. అయ్యో ఇది దైవ జ్ఞానం, అందుకే సొలొమోను దైవ జ్ఞానం పొందుకున్నాడని అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 నుండి 6 వచనాల వరకు ఈరోజు అతని గురించి చాలా విషయాలు అక్కడ రాయబడింది. చూడండి ఏం చేశాడు ఇలాంటి జ్ఞానం కలిగినటువంటి సొలొమోను. రాజుల గ్రంథం 1వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువునాను. మోయాబీలు ఏమన్నాడు దేవుడు? మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతలతో త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదని, వారిని మీతో సహవాసము చేయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పాడు. కొంతమందితో సహవాసం చేయొద్దని చెప్పాడు. అంతే, సహవాసం చేయొద్దంటే సహవాసం చేస్తాం. మనం కూడా మన పిల్లలు దండిస్తాం. రే వాడు సహవాసానికి పోతావా, నువ్వు పోతావా పోండాడి అంటాడు. ఇక్కడ పోండాడి అంటాడు. బయటకు పోయిన తర్వాత, కాలేజీకి వెళ్ళిన తర్వాత మామూలే. ఎందుకని ఫలానా వాళ్ళు సహవాసం చేయొద్దంటే, వారితో సాంగత్యం సహవాసం చేస్తే తప్పనిసరిగా నీ బిడ్డడు చెడిపోతాడని దేవుడు చెప్పాడు. ఫలానా వారితో సహవాసము చేయొద్దు, అసలు వారితో వియ్యమే అందుకోకూడదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక చూడండి దేవుడు చెప్పాడు, కొంతమందితో నువ్వు సహవాసం చేయొద్దు. ఎవరితో సహవాసం చేయొద్దు అనుకున్నాడో వారితోనే సహవాసం చేశాడు. అంతేనా? మనోహ తన బిడ్డకు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఫలానోళ్ళతో సహవాసము. మనోహ భార్య భర్తలు ఇద్దరు కూడా పిల్లోడికి చెప్పాడు. ఎవరా పిల్లోడు? పాస్టర్ సంసోను కాదు, నజీరు చేయబడినటువంటి సంసోను. ఒక వయసు వచ్చిన తర్వాత విననట్టుగా ఉంటాం. చిన్నప్పుడు అన్నిటికీ తలకాయ ఊపుతాం. ఒక రాజంత స్థాయిలో ఉన్నటువంటి యోసేపు వృద్ధులైన తన తండ్రి దగ్గరికి వచ్చాడు. యోసేపునకు మనష్షే, ఎఫ్రాయిము అనేటువంటి పిల్లలు ఉన్నారు. తన తండ్రి అయిన యాకోబు దగ్గరికి 2 పిల్లలను తీసుకుని వచ్చి ఇద్దరు పిల్లల్ని ఆశీర్వదిస్తాడని తండ్రి దగ్గరికి తీసుకొస్తే తండ్రి ఆ 2 పిల్లల్ని కాలసందులో పెట్టుకున్నాడంట. పిల్లల్ని అంతే, పిల్లలు చిన్నప్పుడు ఏం చేస్తాం, పిల్లల్ని 2 కాలసందులు పెట్టుకుంటాం, 2 చేతుల సందులు పట్టుకుంటాం, గట్టిగా వత్తాం, ముద్దు కోసం గట్టిగా ఒత్తినట్టుగా ఉంటాం, పళ్ళు కొరుకుతాం, ముద్దు తీరక పళ్ళు కొరుకుతాం. నిజంగా కొరికితే బొగ్గలు ఊడిపోయి నోట్లోకి వస్తాయి, నిజంగా గట్టి కొద్దితే వాడు చచ్చిపోతాడు. కానీ ఒక్కొక్కరికి ముద్దు ఒక్కొక్క రూపంలో ఉంటుంది. ప్రియమైనటువంటి వారులారా, యాకోబు తన్మయుడయ్యాడు. యాకోబు అంటాడు, నాయనా నేను నిన్నే చూడలేను అనుకున్నాను, నా దేవుడు
నీ బిడ్డలను కూడా నాకు చూపించాడయ్యా అన్నాడు. అసలు ఆ తండ్రి హృదయం ఎంత గొప్ప హృదయం ఆలోచించేయండి. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. యాకోబు ఎన్ని రకాలుగా ఆలోచన చేసి ఉంటాడు. నేను ఏ కుమారుని అయితే నా జీవితంలో చూడలేను అనుకున్నానో ఆ కుమారుడు ఇప్పుడు దేశానికి ఒక ప్రధాన స్థాయిలో ఉన్నాడు. అతనే కాదు, అతని బిడ్డలను కూడా నేను చూడగలిగాను. అదొక సంతృప్తి. నాకు అన్ని జ్ఞాపకాలు వస్తున్నాయి. అమ్మ ప్రేమ జ్ఞాపకం వస్తుంది, నాన్న ప్రేమ జ్ఞాపకం వస్తుంది. ముసలివాడైన మా నాన్న కాళ్ళు రోజు లాగేవాడిని. రోజు ఏళ్ళు లాగాలి, కాళ్ళు వత్తాలి. నలుపుకు కేర్ ఆఫ్ మా నాన్న. ఇంకా అందుకంటే నలుపులు ఎవరైనా ఉంటే ఆఫ్రికా ఖండంలో దొరుకుతారు. అందుకంటే ఇక ఎక్కడ నలుపులు దొరకరు. అట్టా నలటాడు. కానీ కాళ్ళు ఒత్తి 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 మా నాన్న రొమ్మ మీద పడుకునేవాడిని. అలా పుణుకోగానే దీన్ని ఒక రకమైన మురిపు, మా ముద్దు వేరు. ప్రియమైన వారులారా, దేవుడు తండ్రితో సహవాసం మధురమైన అనుభవాన్ని ఇచ్చిందండి. నీకు జ్ఞానం ఇచ్చి నాతో సహవాసం చేయమంటే ఎవరితో సహవాసం చేయడానికి ఇదయ్యాడు? తల్లిదండ్రులు వద్దంటే, ఫిలిస్తీన్ల జోలికే వద్దంటే మనోడు కూడా నేత్రాశే. శాంసన్ జీవితం పతనానికి కూడా నేత్రాశే కారణం. శాంసన్ తిప్పుకున్నాడు. సొలొమోను పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆలోచన చేద్దాం. సంసోను ముగ్గురు స్త్రీల ద్వారా తన ఆధ్యాత్మికమైనటువంటి ఆ జీవితం పతనం అయిపోయింది. మూడో స్త్రీ దగ్గర శక్తిని కోల్పోయాడు, శక్తిహీనుడైపోయాడు. పశ్చాత్తాపం ద్వారా బలవంతుడయ్యాడు. అది ఆయన చరిత్ర క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మనకిక్కడ నాయకుడిగా ఒక మహాజ్ఞాని కనబడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరితో స్నేహం చేయొద్దన్నాడో వారితో స్నేహం చేయటం ప్రారంభించాడు. ఫరో కుమార్తెనే పెళ్లి చేసుకున్నాడు. మామూలు విషయమా? సరే, ఒక వివాహమా? జ్ఞానము గలవాడు ఎన్ని వివాహాలు చేసుకుంటాడే. ఇప్పుడు ఒక భార్యతోనే ఆగలేకపోతున్నారు. ఒక భార్యతో సంసార జీవితాన్ని కొనసాగించడమే చాలా కష్టమవుతుంది. ఇక పట్టుబడితే ఉడుం పట్టే ఇడు గిరిగిల్లా తణుకులాడాల్సిందే. అలాంటి పరిస్థితులు, కమాండింగ్ పవర్ అలాగా ఉంటుంది. ఒక స్త్రీతో జాగటమే అంతంత మాత్రం అయితే 700 మంది రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. అంటే ఎంతమందిని? 700 మంది రాజకుమార్తెలు పెళ్లి చేసుకున్నాడు. అబ్బాయి ఎంత ఐశ్వర్యవంతుడండి ఈయన! ఎంత కామ త్వరదగలవాడు, ఎంత నేత్రాశ కలిగినటువంటి వాడు ఈ వ్యక్తి. ఏషాడు పప్పులో కాలు. దావీదు సోమరితనం అనే పొరపాటు. దాని యొక్క ప్రతిఫలం ఏమిటాయా అంటే ఆధ్యాత్మికమైన పతనం. సొలొమోను నేత్రాశ, దాని ప్రతిఫలం ఏమిటంటే దిగజారిపోయాడు. జ్ఞాని ఎంతవరకు దిగజారిపోయాడంటే వారు ఏది చెప్తే అంటే డూడు బస్వన్ అంటే తల ఊపే కాడకి వచ్చాడు. ఆ జ్ఞాన సూక్తులు ఏమైపోయినాయో, ఆ ముత్యాలాంటి మాటలు ఏమైపోయినాయో, ఆ ప్రార్థన ఏమైపోయిందో జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏమని అతని భార్యలే అతని హృదయాన్ని దేవుని తట్టు నుండి త్రిప్పివేశారట. ఎవరట? అంటే దేవుని తట్టు నుండి హృదయాన్ని తిప్పేటటువంటి భార్యలు కూడా ఉంటారని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నా. కానీ మన సంఘంలో ఉన్నటువంటి భార్యలు, అలాగే లైవ్లో చూస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరులు, మీరు అలాంటి వారు కారు. మీరు మంచివారు. మీ భర్తల హృదయాన్ని దేవుని తట్టు తిరగటానికి ప్రార్థన చేసేటటువంటి వారు. కానీ కొంతమంది భార్యలు ఎలా చేస్తారంటే వారికి సినిమా వినోదము, షికార్ల వినోదము, ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఉండవు. వీడు పొద్దుగూకులు చర్చికి వెళ్తే నాకెట్టని వాడి మా మైండ్ ఏం చేస్తారంటే లోకం తట్టు తిప్పటానికి, వారితో పాటు షికారులు తీసుకెళ్ళడానికి, వారితో పాటు సినిమా. ఈ ఒక్క ఆదివారం ఏమైందిలే రాయ్యా, నువ్వు ప్రతి ఆదివారం పోతున్నావు కదా, ఈ ఒక్క ఆదివారం పిల్లలు అడుగుతున్నారు, పిల్లవాడు ఏడుస్తున్నాడు, అమ్మ ఏడుస్తుంది, మంచి పిక్చర్ రిలీజ్ అయింది, నా అభిమాని వెళ్తామంట.
అవునా కదా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, హృదయాన్ని లోకం తట్టు తిప్పిపెట్టేటువంటి భార్యలు ఉన్నారా? దేవుని తట్టు నుండి లోకం తట్టు తిప్పేటటువంటి భార్యలు చాలా ప్రమాదం. ఒక భార్య ప్రమాదం అయితే 700 మంది భార్యలు. బైక్ ఉన్నటువంటి పురుషుడికి 2 భార్యలు ఉండట్టు లెక్క. ఎవరికైతే బైక్ ఉంటుందో వాడికి 2 భార్యలు ఉండట్టు లెక్క. ఎందుకని? భార్య అంటే చూసుకున్నటువంటి ఆమె భార్య, ఇంట్లో ఏదన్నా లేదంటే ఆమెన్నా సర్దుకుపోయిద్ది. ఈ బైక్ అనేటువంటి భార్య ఆయిల్ అయిపోతే సర్దుకుపోయిద్దా? ఎంతసేపు కిక్కు కొట్టిన ఎంతసేపు ప్రయత్నం చేసినా అరే పోయిరా ఆయిల్ పోయిరా, ఆయిల్ పోయిస్తేనే పోతానరా అంటారు. అంతేనా? దేవుడు అంట పొయ్యకపోతే ఇక చూపిస్తా నా దెబ్బ ఏమిటో అని పెట్రోల్ బంకుకి ఎక్కడో కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. ఇక అప్పుడు చూపించింది దాని దెబ్బ. కాదు దూరం నడపటం, వంచటం, కొట్టడం అయిపోయింది. మరి ఆయిల్ పోయకుండా ఉంటే ఇట్నే ఉంటుందిరా, నడిపించు, ఇంకో దూరం నడిపించు. ఇట్లా తోసుకుంటా పెట్రోల్ బొగ్గు దగ్గరికి వెళ్ళినప్పుడే అబ్బాయి గారికి మోకాలు నొప్పులు, చెమట. ఆయిల్ పోసినాక అప్పుడు చూపిస్తాడు వీడు తాదాకా ఎంత మీద పోతాడు. అంటే ఎందుకు చెబుతున్నానంటే, అసలు భార్యలు 700 మంది అయితే ఉపపత్నులు ఉన్నారంట. వాళ్ళకి ఏదైనా తగ్గినా ఊరుకుంటారు, కానీ ఉపపత్నికి తగ్గితే ఊరుకుంటారు? కానీ బొంగమూది పెట్టిందంటే ఇక చూసుకో, ఇక అప్పో సొప్పో తీసుకొచ్చి పెట్టాల్సిందే. సొలొమోను ఆ రాజ్యం అంతా కూడా ఆర్థికంగా పతనమైపోవటానికి వారే కారణం. తర్వాత చెప్తాను, ఇప్పుడు సమయం కాదు. కానీ ప్రతిరోజు ఆయన ఇంట్లో కింటాల మాంసం, యుద్ధ మాంసం ఉండాలి, వేట మాంసం ఉండాలి. ఏమండి, కింటాలు మెత్తడి పిండి ఉండాలి, చపాతీ పిండి, కింటాలు గోధుమ రవ్వ ఉండాలి, లేళ్ళు ఉండాలి, దుప్పులు ఉండాలి. మామూలా 1000 మంది ఉంటే 1000 మందికి అప్పలుండారు, చెల్లెలుండారు, బావలుండారు, బావమరుదులుండారు. ఇక చూసుకో, ఇక ఇళ్ళ మేపటమే సరిపోయింది ఈయనకి. రాజ్యంలో ఖజానా మొత్తం ఖాళీ. జ్ఞానవంతుడనే దేవుడు రాజ్యాన్ని ఇస్తే ఖజానా ఖాళీ చేసి ప్రజల మీద పనులు ఏంటయ్యా? ప్రజలు ఒకప్పుడు నీకు బ్రహ్మరథం పట్టారే, నీ జ్ఞానాన్ని చూసి ప్రజలు ముగ్ధులయ్యారే. నీ మొదటి తీర్పు చాలా అద్భుతంగా ఉంది. నీ చివరి దశ ఎంత హీనంగా దిగజారడానికి కారణం, దేశంలో ప్రతి పౌరుడు చాలా విచారం, వారి మీద పన్నుల భారం, రాజు చేసిన పనికి పన్నుల భారం పడింది. అంతేకాకుండా తర్వాత చూడండి, దేవుని దృష్టికి చెడు నడత నడిచాడంట. ఆ భాగం చదువుతారా? వచనం చెప్పునానా? 6వ వచనం చదవండి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. అతడు మోహపు చూపు గలవాడై, అక్కడ రాస్తాడు, కింద రాస్తాడు. ఏ చూపు అంట అది? అంటే దేవుని దృష్టికి చెడు నడత నడుచుట. రెండవది మోహపు చూపు అతని పతనానికి కారణమంట. ఆ తర్వాత చూడండి, అన్య బలిపీఠములను యెరూషలేము ఎదుటనున్న కొండపై కట్టించి ఏం చేశాడు? ఆత్మీయంగా దిగజారిపోయాడు. నేత్రాశ చేసినటువంటి పని ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక గొప్ప దేవాలయాన్ని కట్టాడు, కానీ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు నిర్మించలేని గొప్ప దేవాలయాన్ని కట్టాడు, కానీ తన దేహం అనే దేవాలయాన్ని కట్టుకోలేని బలహీనుడు. చాలామందికి జ్ఞానం ఉంటుంది, కానీ జ్ఞానానికి తగినటువంటి ప్రవర్తన ఉండదు. ఆ కోవకి చెందినటువంటి వాడు మన సొలొమోను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు పొరపాటు, తన కుమారుడు చేసినటువంటి సొలొమోను పొరపాటు. దావీదు పొరపాటు ఏమిటి? సోమర్తనం. ప్రతిఫలం ఏమిటి? పతనమైపోయాడు, ఆధ్యాత్మికమైనటువంటి పతనం. అలాగే సొలొమోను నేత్రాశ, దాని యొక్క ప్రతిఫలం ఏమిటయ్యా అంటే
దిగజారిపోయాడు. ఎంతగా దిగజారిపోయాడు? 6వ వచనంలో చదువుకున్నాం. ఎంతగా దిగజారిపోయాడు? మొక్కమంటే మొక్కాడు. ఒక్కొక్క భార్య ఒక్కొక్క దేవుడి దగ్గరికి, వాళ్ళ దేవతల దగ్గరికి తీసుకెళ్తే అందరికి మొక్కాడంట. ఆమె దేవతకు ఒక గుడి కడుతున్నాడంట. ఆమె గుడి కట్టించావుగా వాళ్ళ దేవతకి, నా దేవత కూడా ఒక గుడి కట్టించన్నాడంట. అందరికి గుళ్ళు కట్టడం పని అయిపోయింది. మొట్టమొదటేమో దేవునికి మందిరం కట్టాడు. తర్వాత ఏం చేశాడు చెప్పండి? మొదటేమో దేవునికి మందిరం కట్టాడు, తర్వాత ఏం కట్టడం ప్రారంభించాడు? ఇదే నేత్రాశ చేసినటువంటి పని. ప్రియమైన వారలారా, ఫిలిష్తీయుల గుండెల్లో నిద్రపోవలసినటువంటి సంసోను ఆఫ్టర్ ఆల్ ఒక వేశ్య తొడ మీద నిద్రపోవటం ఏంటి? సంసోను పేరెత్తితేనే హడలు పుట్టింది ఫిలిష్తీయులకి. కానీ ఫిలిష్తీయుల చేతులు బానిసవటం ఏమిటి? దాగోను దేవతా స్తంభం ఎక్కటమేమిటి? చూడండి, ఆత్మీయ పతనం, నేత్రాశ చేసినటువంటి నేత్రాశ. ఏ విషయంలో పొరపాటు చేస్తున్నావో గమనించు. ప్రతిఫలం మాత్రం తప్పనిసరిగా పొందుతాం. కనుక దేవుని దగ్గర నుంచి మంచి కార్యం చేసి ప్రతిఫలం పొందాలి. ప్రార్థనకు ప్రతిఫలం పొందాలి. కానీ తప్పు చేసి దాని యొక్క ప్రతిఫలం అనేది మంచి రూపంలో రావచ్చు, చెడు రూపంలో రావచ్చు. అంటే మంచి చేస్తే మంచినే రిసీవ్ చేసుకుంటాం, చెడు చేస్తే చెడునే రిసీవ్ చేసుకుంటాం. ఏమన్నాడు? గివ్ యువర్ చైల్డ్ బెటర్ టుడే అండ్ రిసీవ్ ద బెస్ట్ టుమారో అన్నాడు. అంటే నీ పిల్లలకు ఈరోజు ఒక ఉత్తమమైన దాన్ని ఇవ్వండి, రేపు వారి దగ్గర నుంచి అత్యుత్తమమైన దాన్ని తీసుకోండి అన్నాడు. అంటే ఉత్తమమైన దాన్ని పిల్లలకి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి ఏమి తీసుకుంటాం? దానికంటే అత్యుత్తమమైన దాన్ని మనం ఇచ్చేదే, పిల్లలకి ఇచ్చేదే మంచిది కాదు. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటిది తీసుకుంటావు? అంటే మంచిని విత్తితే మనుష్యుడా ఏమి విత్తుతున్నావో ఆ పంటనే కోస్తావు. ఒకసారి ఆలోచన చేయండి, దేని విత్తుతున్నారో ఒకరోజు ఆ ఫలితాన్ని చూసినప్పుడు ఆ దుఃఖించిన ప్రయోజనం లేదు. ధనవంతుడు భయంకరమైన పాపాన్ని విత్తుకున్నాడు కదండి, నరకంలో పడి అప్పుడు అంగలార్చినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. మనం అలాగా కాకుండా పరిశుద్ధులుగా ఉండటానికి, ఎప్పటికప్పుడు మన యొక్క పొరపాట్లను సరిచేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మెండుగా అనుగ్రహించును గాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి కాచి కాపాడి సంరక్షించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, పొరపాట్ల వలన వచ్చేటటువంటి ప్రతిఫలాన్ని మేము ధ్యానం చేశాం. దావీదు సోమరితనం అనేది అతని పతనానికి అయా నా తండ్రి కారణమైంది. సొలొమోనులో ఉన్నటువంటి నేత్రాశ అనేది అతని దిగజారుడు మనస్సుకు అయా కారణమైపోయింది. ప్రభు, వారిద్దరూ మా ఎదుట ఈరోజు అయా నిలబెట్టారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. వారి వలె తప్పులు చేయకుండా ఉండుటకే ప్రభు. వారంత జ్ఞానవంతులు కాదు, వారంత విశ్వాసవంతులు కూడా కాదు ప్రభు. దేవా, నా తండ్రి నాయన, మేము ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పులు తెలుసుకుని, పొరపాటు తెలుసుకుని మీ పాద సన్నిధికి వచ్చి పాప క్షమాపణ పొందుటకు కృప చూపండి. లైవ్లో వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాన్ని కూడా దీవించమని యేసయ్య నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.